Hello guys, welcome back to our channel TSM Set by PC Stream 2024 సంబంధించి ఏదైతే ఇక్కడ మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కానీ స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ మేజర్గా అన్న ఖచ్చితంగా దీనికి మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందా, అదేవిధంగా మరి దీనికి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మాకు ఫ్రీ సీట్ వస్తుందా, మాకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందని కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ మరి ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందా ఉండదా ఎలా ఉంటుందని ఇక్కడ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరి డౌట్ అయితే క్లారిఫికేషన్ అవుతుంది ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు అందరూ కూడా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. చూడండి గైస్, ఇదైతే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నామన్నమాట. మనకు నిన్న రిలీజ్ చేశారు కదా, ఇందులోనే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ అవి తెలుసుకుందాం. ఏదైతే చూడండి ఇక్కడ ది డీటెయిల్స్ ఆఫ్ ది కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అలాట్మెంట్స్ అండ్ అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయని కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ వెబ్సైట్లో మేము ప్లేస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్ అనమాట. ఓకే, ఇక్కడ మనం స్పాట్ అడ్మిషన్ చేయగలం, ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం పోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది క్యాండిడేట్ షల్ బి ప్రెజెంట్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ వెరిఫికేషన్. After due to verification, the original certificate shall be returned back to the candidate. The candidate has to hand over a set of Xerox copies of certificates and original transfers TC at college అని కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్మార్ట్ అడ్మిషన్స్. ఓకే, ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ అయితే మనకు రాదు. ఓకే, ఫీ రీయింబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ అనేది కూడా రాదన్నమాట. అంటే టైప్ ఆఫ్ అడ్మిషన్ ఏమి ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అనమాట. డైరెక్ట్గా మీరు ఎంతైతే కాలేజ్కి ఒక 1 lakh రూపీస్ ఉందనుకో, 1 lakh రూపీస్ కట్టేసి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి గవర్నమెంట్ నుంచి మనకు ఫీ రీయింబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు, ఏం రాదనమాట. అంటే టైప్ ఆఫ్ లైక్ మేనేజ్మెంట్ సీట్లు ఎక్కిన కానీ, కాకపోతే మనం మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏం కడతాం, మనము డొనేషన్స్ అవి కడతాం కాబట్టి అది మనకు మేనేజ్మెంట్ కోటా అనమాట. ఇక్కడ ఏదైతే స్పాట్ అడ్మిషన్ అంటే ఓన్లీ కాలేజ్కి ఎంత ఉంటుందో ఫిక్స్డ్ అమౌంట్ అంతే కడతాం కాబట్టి ఈ స్పాట్ అడ్మిషన్ అనమాట. ఇది మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఓన్గా వెళ్ళారనుకోండి కాలేజ్కి, అది మేనేజ్మెంట్ కింద వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ ఏదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ మనం చూస్తున్నట్టే స్పాట్ అడ్మిషన్ అనమాట. ఓకే, ఇదేనమాట ఆ వివరాలు. మీకు ఫ్రీ సీట్ అని రాదు, ఏం రాదు, మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా కింద లెక్క ఇది కూడా. కాకపోతే కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజు కడతారనమాట. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఉన్నాను గైస్. అదేవిధంగా మీకు రియల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఖచ్చితంగా ఆ స్పాట్ అడ్మిషన్ ఖచ్చితంగా మీకు సీటు కావాలి, మాకు ఏ కాలేజీలో పర్లేదు అన్నట్లయితే ఇక్కడ మనకు ఈరోజు 14th కదా, మనకు ఈ రోజు రేపు అయితే మనకు ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించి లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మీకు మళ్ళీ స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను. ఇదేనమాట ఈ వీడియో ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని ఎన్ని వరకు చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుందని భావిస్తా ఉన్నాను. ఓకే, ఇంకెవరికైనా తెలియకపోతే వెంటనే యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.